హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవేంటి అనుకుంటున్నారా? చికెన్ లాలీపాప్. ఇవి నేను ఇంట్లో చేసినవి కాదు, పిల్లలు మా వారు హోటల్ కి వెళ్లి తీసుకొచ్చారు. నిన్నంతా నాకు చాలా నీరసంగా ఉంది, వంట చేయలేకపోయాను. ఇంకా మా వారేమో షాప్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా పిల్లలు ఉండి హోటల్ కి వెళ్లి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళ డాడీని తీసుకొని వెళ్లి ఇవన్నీ తీసుకొచ్చారు. చికెన్ లాలీపాప్ నాకు ఇష్టం అని చెప్పేసి చికెన్ జాయింట్, చికెన్ కర్రీ, పలావ్, చార్వా, పెరుగు చట్నీ, దాంట్లో నంచుకోవడానికి ఆనియన్స్, పిండుకోవడానికి నిమ్మకాయ, ఇవన్నీ తెచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రోజు మార్నింగ్ 6:30కి మా పెద్ద బాబు మా వారు ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్లారు. నాకు కొంచెం నీరసంగా ఉంది, మళ్ళీ అక్కడ మార్కెట్ మొత్తం నడవాలి, ఇంకా నీరసంగా అయిపోతావు, వద్దులే అని చెప్పేసి మా పెద్ద బాబుని తీసుకొని వెళ్లారు మా వారు. ఈ రోజు చాలా చల్లగా ఉంది, క్లైమేట్ అంతా వాన వచ్చేటట్టు మబ్బు పెట్టుంది. టైం వచ్చేసి 10:30 అయినా కూడా ఎండంటూ రాలేదు. ఇంకా షాప్ ఓపెన్ చేసి తిరుపతమ్మ, దుర్గారావు మొత్తం క్లీన్ చేసుకొస్తున్నారు. లాస్ట్ వీక్ తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్ని అయిపోయినాయి, కొంచెం కొంచెం ఉన్నాయి. అవన్నీ ఒక సైడ్ కి అయితే పెడుతున్నారు. ఇంకా మా చిన్నోడైతే షాప్ దగ్గరికి వెళ్లి కాటా ఇస్తున్నాడు కూర్చొని. నేనేమో ఫాస్ట్ గా వంట చేసేసాను షాప్ దగ్గరికి వెళ్ళాలని. గుత్తొంకాయ కర్రీ, పప్పుచారు, వైట్ రైస్ ఇవైతే చేశాను. గుత్తొంకాయ కర్రీ ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఈ రోజు అసలు రైస్ బాగాలేదు, ఎప్పుడు పంపించేయి కాకుండా మార్పు పంపించారు. ఇప్పుడైతే వాపస్ పంపించేస్తాను, రైస్ అసలు నాకు నచ్చలేదు. టైం వచ్చేసి 11 అయింది. మళ్ళీ కిందకి వెళ్తే పైకి రావడానికి లేట్ అయిపోతుందని కొంచెం రైస్ తిని వెళ్ళాను.